తల్లిదండ్రులైన వారికి బిడ్డలైన వారు విధేయులుగా ఉండాలి. ఆత్మ సంబంధంగా చూసినప్పుడు మన ఆత్మీయ తండ్రి అయిన దేవునికి మనమందరము విధేయులం అవ్వాలండి. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు, ఆయన ఇచ్చినటువంటి వాక్యమును మనం జీవితంలో నెరవేర్చుకొనుచు వాక్యానుసారమైన జీవితాలు మనము కలిగి జీవించినట్లయితే దేవునికి మనము విధేయులైనట్టేనండి. దేవుని చెప్పిన పని మనము చేస్తే, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మనము నడిస్తే, కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా తిన్నగా ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయనకు మనం విధేయులైనట్లు లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన పిల్లలారా, ప్రభునందు మనము ఈ భౌతికంగా తల్లిదండ్రులకి విధేయులవుదాము. ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మీయ తండ్రి అయిన దేవునికి కూడా విజయులై ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.